చరిత్రలో 21 జూన్ నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ఆనందం, ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రపంచ మానవాళికి భారతీయ ఋషులు ఇచ్చిన అద్భుతమైన కానుకే అష్టాంగ యోగా. 1893లో చికాగో సమావేశం తరువాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన స్వామి వివేకానంద భారతీయుల గురించి, భారతీయ ఔన్నత్యాన్ని గురించి పాశ్చాత్య దేశాల్లో తిరుగుతూ వివరించే సందర్భాలలో భారతీయ యోగా గురించి కూడా గట్టిగా పరిచయం చేశారు. 2014లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ యోగా నుంచి ప్రపంచ సమాజం ఏ విధంగా లాభం పొందగలదో మరోసారి వివరించారు. ఈ అంశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన మేధావి వర్గం గుర్తించడంతో 2015వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యధిక దేశాలు కులమతాలతో సంబంధం లేకుండా, ఎటువంటి వర్ణ వివక్ష లేకుండా యోగా అభ్యసనం చేస్తూ పలు లాభాలు పొందుతున్నాయి. మీరు కూడా యోగా, ధ్యానము మరియు ప్రాణాయామములను అభ్యసిస్తూ పలు ప్రయోజనాలు పొందగలరు. ఈ సంవత్సరం 2025 యోగా డే థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్, అనగా మనలోని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మరియు మనం జీవిస్తున్న ఈ భూమిని కూడా నివాసయోగ్య ప్రదేశంగా ఎప్పటికీ కాపాడుకోవాలి. భారత్ మాతాకి జై.